తిరుమలేశుని తొలి గడప దేవుని కడపలో రథసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రథోత్సవం సందర్భంగా అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మరింత సమాచారాన్ని అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రథసప్తమి వేడుకలలో భాగంగా తిరుమల తొలి గడపైన దేవుని కడపలో రథోత్సవం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి జిల్లా వ్యాప్తంగానే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఉదయం నుంచే కూడా రథాన్ని ఇక్కడ ఆలయం ముందర అలంకరింపజేశారు. అలాగే అక్కడ ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి ఈ దేవుని గడపలో ఈ ఉత్సవమూర్తులను రథంలో ఊరేగిస్తారు. జిల్లాకు సంబంధించిన భక్తులు వేలాది మంది ఉదయం నుంచి దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం 3 గంటల నుంచే ఈ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. తొక్కిసలాట జరగకుండా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఉత్తరం వైపున ఒక క్యూ లైన్ను, అలాగే దక్షిణం వైపున మరో క్యూ లైన్ను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తాగునీరు అలాగే ప్రసాదాలను కూడా అందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు ప్రత్యేకమైన ఏర్పాట్లతో అలాగే శాస్త్రానుగుణంగా ఇక్కడ దర్శనాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రసాదాల పంపిణీ అలాగే దర్శనానికి వెళ్ళే భక్తులకు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే కూడా టీటీడీకి సంబంధించిన వేద పండితులు ఇక్కడ ఈ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మరి ఈ రథోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, రథోత్సవంలో ఎంతమందిని బందోబస్తును ఏర్పాటు చేశారు, తొక్కిసలాట జరగకుండా ఏ రకమైన ఏర్పాట్లు చేశారు అన్న విషయాన్ని ఇక్కడి సిఐ ఓబ్లేస్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రథోత్సవం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. మా కడప జిల్లా ఎస్పీ గారు అయినటువంటి జీవీజీ అశోక్ కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో, మా కడప డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మునుపటి రోజుల్లో చూస్తే ఇక్కడ మేము గ్రహించినది ఏమంటే ఈ రథోత్సవానికి వచ్చి రథం మీద దేవుని దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేటోళ్ళు. దాదాపు ఒక 50% మాత్రమే దర్శనం అయ్యేది, మిగతా వాళ్ళంతా ఎనికి తిరిగిపోయేటోళ్ళు అనేది మేము గ్రహించడం జరిగింది. దాన్ని ఈసారి ఎట్లన్నా కానీ ఓవర్కమ్ కావాలనే ఉద్దేశంతో పకడ్బందీ అంటే కడప టౌన్లో నుంచి వచ్చేటోళ్ళకి సపరేటమైన క్యూ లైన్, ఇటు పాత కడప సైడ్ నుంచి వచ్చేటోళ్ళకి సపరేట్ క్యూ లైన్, వీఐపీస్కి సపరేట్ క్యూ లైన్ మెయింటైన్ చేసి సపరేట్గా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి సపరేట్ ఏది ఇవ్వడం అయింది. అందరికీ దర్శనం చేయించాలా, అందరూ హ్యాపీగా దర్శనం చేసుకొని దేవుని దర్శనం చేసుకునేటట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలని ముందుగానే డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాని మేరకునే బందోబస్తు ఏర్పాట్లు చేసుకున్నాము. ప్రధానంగా అంటే మాడవీధిలో రథం తిరిగేటప్పుడు తొక్కిసలాట జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అటువంటి సందర్భాలను పునరావృతం కాకుండా ఏ రకమైన చర్యలు చేపట్టారు? దానికనే మేము రథానికి ముందు వైపు ఎడమ వైపున ఒక సిఐ 2-3 ఎస్ఐలు, రైట్ సైడ్ ఒక సిఐ 2-3 ఎస్ఐలు రోపాట్స్ ఏర్పాటు చేసి అట్లా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎవరైతే రథాన్ని ముందుకు తోడడానికి ఈ కట్టెలని వేస్తున్నారో వాళ్ళకు కూడా బ్యాక్ సైడ్ సపోర్టుగా వాళ్ళకు కూడా పబ్లిక్ ఎవరు పోకోకుండా ఒక సిఐ వాళ్ళ ఆధ్వర్యంలో రోపార్టీస్ ఏర్పాటు చేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ప్రతి భక్తునికి దర్శనం అయ్యేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నామని ఇక్కడ పోలీస్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా రథోత్సవం జరిగే సందర్భంలో రథము 4 మాడ వీధులలో వెళ్లే క్రమంలో అక్కడ ఎలాంటి తొక్కిసలాట జరగకుండా 3 అంచెల భద్రతా వ్యవస్థను, రోప్ పార్టీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకమైన పోలీసు వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని సిఐ చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ క్యూ లైన్లో కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతసేపటి నుంచి మీరు క్యూ లైన్లో ఉన్నారు? దర్శనం తొందరగానే జరుగుతుందా? తొందరగా జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది, ఏర్పాట్లన్నీ కూడా బాగానే అనిపిస్తున్నాయి. దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ల ఏర్పాట్లు అలాగే దర్శనం వెళ్ళేదానికి సౌలభ్యంగా ఉందని కూడా ఇక్కడి భక్తులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ రథోత్సవం సందర్భంగా రథంపైకి వెళ్ళి రథం పైన అలంకరించిన ఉత్సవ మూర్తులను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా క్యూ లైన్లో నిలబడి వెనుక నుంచి అలాగే ముందు నుంచి ఉత్తర భాగము అలాగే దక్షిణ భాగం నుంచి కూడా క్యూ లైన్లలో వచ్చి భక్తులు రథం పైన ఉన్న వెంకటేశ్వర స్వామిని, శ్రీదేవి భూమిదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలి గడపైన దేవుని గడప వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న రథోత్సవం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతోందని చెప్పవచ్చు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎం టీవీ, కడప జిల్లా నుండి.